సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి పాజిటివ్ స్టాక్‌తో బాక్స్ ఆఫీస్‌లో దూసుకుపోవడం మనం చూస్తున్నాం సార్. మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా సినిమా వైపు పరుగులు పెడుతున్నారు. అయితే మొదటి రోజు మరి రిలీజ్ అయిపోయింది. దాని కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది సార్ ఈ సినిమాకి సంబంధించి? అంటే ఫస్ట్ డే వాళ్ళు ప్రకటించిన కలెక్షన్స్ అయితే 47,00,00,000 హ్మ్. అంటున్నారు. 45 యాక్చువల్. హ్మ్. 45,00,00,000 అనేది బయటకొచ్చిన ఫిగరు. నిజానికి ఈ సినిమాకి ఇంకొంచెం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్క్రీన్ షేరింగ్ తగ్గటం హ్మ్. అంటే 3 సినిమాలు రిలీజ్ అవ్వటం వలన ఈ సినిమాకి కేటాయించినటువంటి స్క్రీన్ షేర్ కొంచెం తక్కువ ఉండటంతో పరిస్థితి ఇలా ఉంది గానీ, స్క్రీన్స్ పెంచితే ఈ సినిమా డెఫినెట్‌గా ఇంకొంచెం రైజ్ అయ్యే అవకాశం ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది. ఓకే. ఇది సోషల్ మీడియాలో కూడా పాజిటివ్‌గా వినిపిస్తోంది ఈ సినిమా టాక్. అంటే ఒకళ్ళకొకళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నారు. బావుంది ఈ సినిమాని అని. ఇప్పటివరకు సినిమాల గురించి పెద్దగా సోషల్ మీడియాలో మాట్లాడని వాళ్ళు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు తమ పోస్టుల ద్వారా. ఇది ఒక పాజిటివ్ టోన్. అంటే సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాల్లో కూడా ఇది అడ్వాంటేజ్ పొజిషన్‌లోకి వచ్చేస్తుందేమో అనే ఒక అనుమానం క్రియేట్ అవుతోంది నెమ్మదిగా. ప్రస్తుతానికి అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ కంపేర్ చేసుకుంటే 'గేమ్ చేంజర్‌ని' పక్కన పెట్టేస్తే 'గేమ్ చేంజర్‌కి' సంబంధించి రకరకాల వివాదాలున్నాయి. ఆ వివాదాస్పదమైనటువంటి పరిస్థితిని పక్కన పెట్టేస్తే, ఆ తర్వాత రోజు రిలీజ్ అయినటువంటి 'డాకు మహారాజ్'. 'డాకు మహారాజు' 56 వాళ్ళు అనౌన్స్ చేసింది. 56 అంటే ఇది 45 దాని మీద తగ్గింది. కానీ ప్రస్తుతానికి 'డాకు మహారాజే' లీడ్ పొజిషన్‌లో కనిపిస్తున్నప్పటికీ, హ్మ్. నెమ్మదిగా స్క్రీన్స్ పెరిగే కొద్దీ ఈ సినిమా గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది 'డాకుకి'. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే రేస్‌లో వెనకున్నవాడు నెమ్మదిగా ముందుకెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి ఒక ఝలక్ ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా కనిపిస్తోంది. ఓకే. ఇది నెమ్మదిగా నంబర్ 1 అయిపోతుందేమో అనేటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతుంది సర్వత్రా. 'డాకు' అభిమానులు కూడా ఇప్పుడు అలర్ట్ అయిపోయారు. సినిమాని ఇంకొంచెం ప్రమోట్ చేయాలి అనేటువంటి యాక్టివిటీలోకి వెళ్ళిపోయి, హ్మ్. అందులో భాగంగానే ఈ సీక్వెల్, ప్రీక్వెల్ హడావిడి ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ప్రమోషనల్ యాక్టివిటీ కూడా పెంచుతున్నారు దానికి. మళ్ళీ ఎన్హాన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వీళ్ళు చేస్తున్నారు. సినిమాకి హిట్ టాక్ వచ్చింది కాబట్టి దీన్ని డెఫినెట్‌గా సస్టైన్ చేయాలి. బలమైన పోటీ ఇవ్వాలి అనేటువంటి ప్రోగ్రామ్‌లో వీళ్ళున్నారు. ఆంధ్రాలో కొంచెం థియేటర్స్ అవైలబిలిటీ బాగుంది. కంపారిటివ్‌గా తెలంగాణతో పోలిస్తే 'సంక్రాంతికి వస్తున్నాం' అనేది సినిమాకి అక్కడ స్క్రీన్ షేరింగ్ దొరికింది. అందుకని కొంత హ్యాపీగా ఉన్నారు. అయినప్పటికీ 'డాకు' ఫస్ట్ డే కలెక్షన్స్‌నైతే ఇది నమోదు చేయలేకపోయింది. హ్మ్. కారణం ఏంటంటే స్టార్ స్టేటస్ అనేది ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ ట్రాక్‌లో ఉన్నటువంటి ఒక స్టార్ హీరోకి వచ్చేటువంటి కలెక్షన్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. ఈ సంక్రాంతి విషాదం ఏంటంటే ఏ సినిమా కూడా ఒక బీభత్సమైన వైబ్‌తో అయితే మొదలవ్వలేదు. నాకు వైబ్ కావాలి అని చెప్పి ఆయన గొడవ చేశాడు 'దిల్ రాజు' గారు. హ్మ్. వైబ్ అని హడావిడి చేశాడు కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓపెనింగ్స్ కూడా అంటే బుకింగ్ ఓపెన్ చేసిన తర్వాత అంత పెద్ద హడావిడి కనిపించలేదు. 'పుష్ప 2'కి కనిపించిన హడావిడి కనిపించలేదు. 'గేమ్ చేంజర్'కి కనిపించలేదు. 'డాకు'కి కనిపించలేదు. 'సంక్రాంతికి వస్తున్నాం'కి కనిపించలేదు. కానీ 'డాకు'కి మార్నింగ్ షో దగ్గర నుంచి మధ్యాహ్నం ఆటలకి పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాకి మార్నింగ్ షో తర్వాత నుంచి టోటల్‌గా అన్ని చోట్ల కూడా నల్లగానే కనిపించింది తెర. అంటే దాదాపుగా అన్ని చోట్ల ఫుల్స్ వచ్చేసినాయి. ఆ ఫుల్స్ కొనసాగుతున్నాయి. 'డాకు'కి కొంచెం డ్రాప్ కనిపిస్తోంది. అంటే కొన్ని చోట్ల వాక్యూమ్ ఉంది. కానీ ఈ సినిమా అన్ని చోట్ల మంచి రేంజే చూపిస్తోంది. సో ఈ పండగ సీజన్ అయ్యే నాటికి కాలిక్యులేట్ చేస్తే ఇది అడ్వాన్స్ పొజిషన్‌లోకి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఏది 'వెంకటేష్' గారి 'సంక్రాంతికి వస్తున్నాం'. హ్మ్. సో 'దిల్ రాజు' గారు హ్యాపీ. ఆయన ఒక సినిమా ఇబ్బంది పెట్టినా ఒక సినిమా గట్టెక్కిచ్చింది ఒక రకంగా. ఆ సినిమా కూడా అంటే 'గేమ్ చేంజర్' కూడా ప్రస్తుతానికి ఆహ్, ఆ మేరకు కలెక్షన్స్ బానే ఉన్నాయి. కానీ అక్కడ 'గేమ్ చేంజర్' విషయంలో కూడా ఇబ్బంది ఏంటంటే దీనికంటే కూడా
చాలా కాలం క్రితం రిలీజ్ అయినటువంటి పుష్ప 2 లాంటి సినిమాలకి అడ్వాంటేజ్ పొజిషన్ వస్తుంది కంపారిటివ్గా. అందుకని దాన్ని డిజాస్టర్గా అంగీకరించక తప్పని పరిస్థితి. ఆ మాట అనటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ డిజాస్టర్ అని అంగీకరించే పరిస్థితి. ఇప్పుడు శంకర్ గారు ఓపెన్ అయిపోయాడు. నెమ్మదిగా రేపు ఎల్లుండో దిల్ రాజు గారు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఆయన చెప్తాడు అసలు ఏం జరిగింది, శంకర్ మాటల్లో వాస్తవం ఎంత, గందరగోళం ఎంత, ఏం జరిగింది అనేది. ఆయన ఏదో నేను అనుకున్న అవుట్పుట్ రాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాగానే హడావిడి చేశాడు. అప్పటికే అవుట్పుట్ చెక్ చేసుకుని ఉంటాడు కదా, ఆయన అవుట్పుట్ మీద కాన్ఫిడెన్స్తో కదా మాట్లాడింది ఆయన. మరి అలాంటి ఆయన అలా మాట్లాడటం ఏంటి, ఇప్పుడు కొత్తగా ప్లేట్ తిప్పి అనేది బయట చర్చ జరుగుతోంది. సో గేమ్ చేంజర్ని టోటల్గా రేస్లోంచి ఎలిమినేట్ చేసేస్తే ఈ 2 సినిమాలు పోటీ పడుతున్నాయి, పోటాపోటీగా ఉన్నాయి. డాకు మహారాజు, సంక్రాంతి. ఈ 4 రోజుల తర్వాత డాకు ఇదే ఊపి కొనసాగించగలడా, రేస్లో 56 కోట్ల మార్కుతోనే ఆయన నెంబర్ 1గా నిలబడతాడా లేదా అనేది కొంచెం అనుమానాస్పదంగా ఉంది ఇప్పుడు పరిస్థితి.